నమస్కారం అండి. ఈరోజు మనం ఎక్స్టీరియర్ పెయింటింగ్లో చాలా కీలకమైన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే రెటీనా వారి ఈసీఓ అడ్వాన్స్డ్ ఎక్స్టీరియర్ ప్రైమర్. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం ఏ బిల్డింగ్ చూసినా సరే దాని ఎక్స్టీరియర్ అనేది కేవలం ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రమే కాదు, అది ఆ బిల్డింగ్ యొక్క లాంగ్ టర్మ్ వాల్యూని కూడా డిసైడ్ చేస్తుంది. బయట నుంచి లుక్ ఎంత బాగుంటే ప్రాజెక్ట్కి అంత వాల్యూ వస్తుంది. కానీ ఆ ఎక్స్టీరియర్కి మనం మొదటి నుంచే సరైన ప్రొటెక్షన్ ఇస్తున్నామా అన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే చాలామంది అనుకున్నట్టు పెయింట్ లైఫ్ అనేది పైన వేసే టాప్ కోట్ మీద కాదు, దాని కింద ఉన్న బేస్ కోట్ అంటే ప్రైమర్ మీద ఆధారపడి ఉంటుంది. అదే మొత్తం పెయింట్ సిస్టమ్కి ఫౌండేషన్ లాంటిది. ఆ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే మనం ఎంత ఖరీదైన టాప్ కోట్ పెయింట్ వేసినా సరే అది ఎక్కువ కాలం నిలవదు. పెయింట్ పౌడర్లా రాలిపోవడం అంటే చాకింగ్, రంగు వెలిసిపోవడం అదే ఫేడింగ్, ఇంకా పెచ్చులుగా ఊడి రావడం అంటే పీలింగ్. వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం బలహీనమైన బేస్ కోట్. సరే, మరి ఈ చాకింగ్, ఫేడింగ్, పీలింగ్ లాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి? దానికి సమాధానమే రెటీనా ఈకో అడ్వాన్స్డ్. ఇది కేవలం ఒక ప్రైమర్ కాదు, మీ ఎక్స్టీరియర్ గోడల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక పర్ఫెక్ట్ ఇంజనీర్డ్ సొల్యూషన్. టెక్నికల్గా చెప్పాలంటే ఈసీఓ అడ్వాన్స్డ్ అనేది ఒక హై పర్ఫార్మెన్స్ ఎక్స్టీరియర్ ప్రైమర్. దీన్ని సుపీరియర్ క్వాలిటీ పిగ్మెంట్స్, ఎక్స్టెండర్స్ ఇంకా కొన్ని స్పెషల్ యాడిటివ్స్తో ఫార్ములేట్ చేశాం. దీని ముఖ్యమైన పనేంటంటే పైన వేసే టాప్ కోట్ కోసం ఒక చాలా స్ట్రాంగ్ ఇంకా ప్రొటెక్టివ్ బేస్ని క్రియేట్ చేయడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఇంటికి పునాది ఎంత ముఖ్యమో పెయింట్కు ప్రైమర్ కూడా అంతే ముఖ్యం. పునాది బలంగా ఉంటేనే కదా బిల్డింగ్ లైఫ్ ఎక్కువ ఉండేది. పెయింట్ విషయంలో కూడా అంతే లాజిక్. సరే, ఇప్పుడు దీని అసలైన సత్తా ఏంటో చూద్దాం. అంటే దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్. ఇవి కేవలం మాటలు కాదు, ల్యాబ్లో టెస్ట్ చేసి ప్రూవ్ చేసిన డేటా. ఈ నంబర్స్ దీని పర్ఫార్మెన్స్ ఏంటో క్లియర్గా చెప్తాయి. ఓకే, ఈ టెక్నికల్ డేటా షీట్ చూడండి. ఫస్ట్ కవరేజ్ గమనించండి. లీటర్కి 150 నుంచి 172 స్క్వేర్ ఫీట్ల వరకు వస్తుంది. ఇది ఈ కేటగిరీలో బెస్ట్. అంటే మెటీరియల్ కాస్ట్ మీద డైరెక్ట్ సేవింగ్. థిన్నింగ్ కోసం 30-40% మంచినీళ్లు కలపాలి. డ్రై టైం 3-4 గంటలు మాత్రమే. అంటే సైట్లో వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, స్క్రబ్ రెసిస్టెన్స్ గ్రేటర్ దాన్ 500 స్ట్రోక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ప్రైమర్ ఫిల్మ్ చాలా టఫ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. చివరిగా ఇది నాన్ ఫ్లేమబుల్, అంటే సైట్లో సేఫ్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన హైదరాబాద్ లాంటి ఎండా వాన ఉండే క్లైమేట్కి ఈ స్పెసిఫికేషన్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ నంబర్ని మళ్ళీ హైలైట్ చేస్తున్నాను, 172 స్క్వేర్ ఫీట్ పర్ లీటర్. దీని అర్థం చాలా సింపుల్, మీ ప్రాజెక్ట్ బడ్జెట్లో మెటీరియల్ మీద డైరెక్ట్ సేవింగ్. ఇక డ్యూరబిలిటీ విషయానికి వస్తే దీని స్క్రబ్ రెసిస్టెన్స్ 500 స్ట్రోక్స్ కన్నా ఎక్కువ. అంటే ఇది ఎంత గట్టి ఫిల్మ్ని ఏర్పరుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాని మీద వేసే టాప్ కోట్ లైఫ్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. సరే, దీని పేరులోనే అడ్వాన్స్డ్ అని ఉంది కదా, ఆ మాటకు అసలైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. మిగతా ప్రైమర్ల కన్నా ఇది ఎందుకు ఒక బెటర్ చాయిసో దీని ప్రత్యేకతలే చెప్తాయి. మొట్టమొదటి అడ్వాంటేజ్ సుపీరియర్ యూవీ రెసిస్టెన్స్. మన హైదరాబాద్ ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రైమర్లోని స్పెషల్ పిగ్మెంట్స్ మొత్తం పెయింట్ సిస్టమ్ను ఆ యూవీ రేడియేషన్ నుండి కాపాడతాయి. దీనివల్ల టాప్ కోట్ కలర్ త్వరగా ఫేడ్ అవ్వకుండా ఎక్కువ కాలం కొత్తదానిలా ఉంటుంది. రెండోది ఎక్సలెంట్ వాటర్ రెసిస్టెన్స్. ఇది వర్షపు నీటికి ఒక ఎఫెక్టివ్ బ్యారియర్లా పనిచేస్తుంది. గోడలోకి తేమ వెళ్లకుండా ఆపుతుంది. దీనివల్ల డాంప్నెస్, పెయింట్ పీలింగ్ లాంటి ప్రాబ్లమ్స్ అస్సలు రావు. మూడో పాయింట్ అన్మ్యాచ్డ్ అడ్హెషన్. సింపుల్గా చెప్పాలంటే టాప్ కోట్కి ఇదొక సూపర్ గ్రిప్నిస్తుంది. ఈ ప్రైమర్ బేస్ వల్ల పెయింట్ ఫిల్మ్ గోడకు పర్ఫెక్ట్గా అతుక్కుని ఉంటుంది. సో పీలింగ్ లేదా ఫ్లేకింగ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇక నాలుగోది యాంటీ చాకింగ్ ఫార్ములా. మీరు గమనించే ఉంటారు, కొన్నిసార్లు పాత పెయింట్ను చేత్తో తాకితే తెల్లటి పౌడర్ లాగా అంటుకుంటుంది. దాన్నే చాకింగ్ అంటారు. ఈ సమస్య వల్లే చాలా ఎక్స్టీరియర్ పెయింట్స్ ఫెయిల్ అవుతాయి. కానీ ఈకో అడ్వాన్స్డ్ ఈ సమస్యను పూర్తిగా నివారిస్తుంది. చివరిగా చాలా ముఖ్యమైన అడ్వాంటేజ్ హై ఒపాసిటీ అండ్ వైట్నెస్. ఈ ప్రైమర్ చాలా బ్రైట్గా ఉండటం వల్ల దీని మీద వేసే టాప్ కోట్ యొక్క అసలైన రంగు, ఆ రిచ్నెస్
తక్కువ కోట్స్లోనే బయటకొస్తుంది. దీనివల్ల మెటీరియల్, లేబర్ టైం రెండూ సేవ్ అవుతాయి. సరే, ప్రోడక్ట్ గురించి అంతా బాగుంది. మరి సైట్లో దీన్ని సరిగ్గా ఎలా అప్లై చేయాలి? ఇది కాంట్రాక్టర్లకు, అప్లికేటర్లకు చాలా ముఖ్యమైన సెక్షన్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఫైనల్ ఫినిష్ ఎంత బాగా రావాలన్నా అంతా సర్ఫేస్ ప్రిపరేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ కొత్త ప్లాస్టరింగ్ అయితే పూర్తిగా క్యూర్ అవ్వాలి. తర్వాత సర్ఫేస్ పై ఉన్న దుమ్ము, లూజ్ పెయింట్, గ్రీజ్ మొత్తం వైర్ బ్రష్తో క్లీన్ చేయాలి. జాయింట్స్ దగ్గరున్న క్రాక్స్ను ప్రాపర్గా ట్రీట్ చేయాలి. చిన్న చిన్న క్రాక్స్ ఉంటే రెటినా క్రాక్ సీల్తో ఫిల్ చేయండి. ఇక అసలైన అప్లికేషన్ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్. ప్రైమర్ను 30 నుంచి 40% మంచినీళ్లతో మిక్స్ చేయండి. సింగిల్ కోట్ ఈకో అడ్వాన్స్డ్ సరిపోతుంది. నెక్స్ట్ టాప్ కోట్ వేసే ముందు కనీసం 3 నుంచి 4 గంటల డ్రైయింగ్ టైం ఇవ్వాలి. దీన్ని బ్రష్, రోలర్ లేదా స్ప్రే దేనితో అయినా అప్లై చేయొచ్చు. సో ఇదంతా విన్నాక ఫైనల్గా మీ ప్రాజెక్ట్కి ఈకో అడ్వాన్స్డ్ ఎందుకు ఒక స్మార్ట్ చాయిస్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. ఈ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందంటే, మీరు కొత్తగా కడుతున్నా సరే లేదా పాత బిల్డింగ్కి రీపెయింటింగ్ చేస్తున్నా సరే, ముఖ్యంగా ప్రీమియం అపార్ట్మెంట్స్, విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్లు, ఇంకా హై వాల్యూ కమర్షియల్ బిల్డింగ్స్ లాంటి వాటికి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఒక సాధారణ ప్రైమర్కి ఈకో అడ్వాన్స్కి తేడా ఏంటని అడిగితే చాలా సింపుల్. ఆర్డినరీ ప్రైమర్ కేవలం ఒక బేస్ లేయర్ అంతే. కానీ ఈకో అడ్వాన్స్డ్ అనేది మీరు వేసే ఖరీదైన టాప్ కోట్ పెయింట్ను ప్రొటెక్ట్ చేసే ఒక ఇంజనీర్డ్ షీల్డ్. అందుకే దీన్ని ఒక ఖర్చుగా చూడొద్దు. ఇది మీ బిల్డింగ్ మీద ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. సో గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక ప్రైమర్ డబ్బా కాదు. మీ బిల్డింగ్ యొక్క ప్రొటెక్షన్ కోసం, దాని వాల్యూ కోసం మీరు చేస్తున్న ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీ ఆస్తికి మొదటి రోజు నుంచే సరైన రక్షణ ఇవ్వండి. ఒక అడ్వాన్స్డ్ ఫౌండేషన్ని ఎంచుకోండి. రెటీనా పెయింట్స్ని ఎంచుకోండి.